భారతీయులందరినీ ఏకం చేసే గొప్ప కారణం. ఉప్పు సత్యాగ్రహం కోసం 1930లో మహాత్మా గాంధీ 23 రోజుల పాటు 240 మైళ్ళు నడిచాడు. ఈ ఘటన చరిత్ర గతినే మార్చేసింది. అయితే మీరు 240 మైళ్ళు నడవక్కర్లేదు, ఉప్పు సేకరించనక్కర్లేదు. కానీ ఓ పుస్తకాన్ని తీసుకుని ఓ బాలుడు బాలికతో 23 రోజుల పాటు ఆ పుస్తకాన్ని చదవండి, చదివించండి. వారి జీవితాలు మారిపోతాయి. ఈ ప్రయత్నంలో వందలు వేల మంది కలవబోతున్నారు. మళ్ళీ మన దేశ చరిత్ర మారబోతోంది. ఇలాంటి గొప్ప కార్యక్రమాల విస్తరణ కోసమే ప్రథమ్ సంస్థ ఏర్పడింది. భారతదేశంలో ప్రాథమిక విద్యా రంగంలో కృషి చేస్తున్న అతి పెద్ద స్వచ్ఛంద సంస్థల్లో ప్రథమ్ కూడా ఒకటి. 21 రాష్ట్రాల్లో 3 నుంచి 16 ఏళ్ల బాలబాలికలకు సేవలందిస్తోంది. యునిసెఫ్, ముంబై పురపాలక సంఘం సంయుక్త ఆధ్వర్యంలో 1994లో ముంబై మురికివాడల్లో ప్రథమ్ ప్రస్థానం ప్రారంభమైంది. 10 ఏళ్ల తర్వాత ప్రథమ్ ఆంధ్రప్రదేశ్ శాఖ 2007లో రీడ్ ఇండియా కార్యక్రమాన్ని 12 జిల్లాల్లో ప్రారంభించింది. ఇప్పుడు రీడ్ ఇండియా అనేది సమకాలీకులకు ఒక ప్రామాణికంగా వెలుగొందుతోంది. 2000 సంవత్సరంలో భారత ప్రభుత్వం ప్రకటించిన విధానం ప్రకారం 2010 నాటికి ప్రతి విద్యార్థి 8 ఏళ్ల విద్యాభ్యాసాన్ని పూర్తి చేయాలి. 2003 నాటికి 6 నుంచి 14 ఏళ్ల మధ్యనున్న బాలబాలికలు పాఠశాలల్లో ఉండాలి. 2007 నాటికి ప్రతి విద్యార్థి 7 ఏళ్ల విద్యాభ్యాసాన్ని పూర్తి చేయాలి. అయితే తాజా గణాంకాలు మాత్రం అసలు నిజాల్ని వెల్లడిస్తున్నాయి. 100 మందిలో 11 మంది భారత బాలబాలికలు స్కూలు ముఖమే ఎరుగరు. వీరిలో 4-5 ఏళ్లు గడిచేసరికి 35 మంది మధ్యలోనే బడి మానేస్తారు. 8వ గ్రేడు వచ్చేసరికి మరో 30 మంది చదువు మానేస్తారు. మిగిలిన వారిలో సగం కంటే తక్కువ మంది మాత్రమే ఎస్ఎస్సి పూర్తి చేయగలుగుతున్నారు. మరింత ఆశ్చర్యం కలిగించే విషయాలేమిటంటే 5వ స్టాండర్డ్ విద్యార్థుల్లో 50% 2వ స్టాండర్డ్ స్థాయి పుస్తకాలను కూడా చదవలేకపోతున్నారు. విద్యతో ప్రజాస్వామ్యం ముడిపడి ఉన్నదన్న నమ్మకంతో రీడ్ ఇండియా ఈ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేయాలని రంగంలోకి దిగింది. రీడ్ ఇండియా స్వభావరీత్యా వార్షిక విద్యా నివేదిక అసర్ను ప్రథమ్ విశ్వసిస్తుంది. ఈ నివేదికలో మారుమూల ప్రాంతాల్లో పాఠశాలలో చేరే విద్యార్థుల వివరాలు ఉంటాయి. 2010 సంవత్సరపు నివేదికలో కొన్ని ఆశ్చర్యకరమైన వివరాలున్నాయి. 6 నుంచి 14 సంవత్సరాల వయసు గల గ్రామీణ విద్యార్థుల్లో 95.5% వరకు పాఠశాలల్లో చేరారు. ఇది ఇంతవరకు నమోదైన అత్యధిక సరాసరి. 5 ఏళ్ల వయసున్న వారు పాఠశాలల్లో చేరే శాతం 2006లో 46.6 ఉంటే 2010లో 62.7% చేరింది. మధ్యలోనే స్కూల్స్ మానేసే వారి విషయంలో అయితే వారి తల్లిదండ్రుల ఆలోచన విధానాల్లో మార్పులు తీసుకొచ్చేందుకు రీడ్ ఇండియా ఎంతో కాలంగా కృషి చేస్తోంది. విద్యా హక్కుకు తగిన ప్రోత్సాహాన్ని కల్పించేందుకు ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది. ఎండాకాలం మండే ఎండను కూడా లెక్క చేయనప్పుకి వెళ్ళి త్రవ్వటం మొదలుపెట్టి 4 రోజుల పాటు మొత్తం పొలం రవ్వి చూశాడు.
ఇది కేంద్రీకృతమైన ఏకాగ్రతకి మచ్చు తొనక. ఈ అబ్బాయి అక్షయ్ తన చుట్టూ ఉన్న ఆటపాటల ప్రపంచాన్ని సైతం మర్చిపోయి చదువులో పూర్తిగా మునిగిపోయాడు. తరగతి బయట అక్షయ్ ఇలా పుస్తక పఠనంలో మునిగిపోవటం చూడటానికి ఎంతో మనోహరంగా ఉంది. నిజానికి ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే కొన్ని నెలల క్రితం వరకు అతనికి అక్షరాలు చదవటం కూడా రాదు. అక్షరాలను గుర్తించలేని స్థితి నుంచి ఇప్పుడు చదవటం రాయటం చేయగల స్థాయికి ఎదిగాడు. ఈ మార్పు ఎలా సంభవించింది? ఈ ప్రబోధాత్మక ఘటన కేవలం 2 పదాల ఫలితం. అవి రీడ్ ఇండియా. రెండు 2007 సంవత్సరం నుంచి ఈ రీడ్ ఇండియా క్యాంపెయిన్ అనేది మేము మొదలుపెట్టడం జరిగింది. సో 2007 సంవత్సరంలో మేము మొదటగా గ్రామాల్లోకి వెళ్ళాము. గ్రామాల్లోకి వెళ్ళి కొన్ని అంటే మన ఆంధ్రప్రదేశ్లో 12 జిల్లాలు మేము సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ 12 జిల్లాల్లో గ్రామాలకు వెళ్ళాము. గ్రామాల్లోకి వెళ్ళిన తర్వాత కొన్ని మండలాలు సెలెక్ట్ చేసుకొని దశల వారీగా కొన్ని మండలాలలో మేము కొన్ని ప్రోగ్రామ్స్ చేసుకుంటూ వెళ్ళాము. ఆ రీడ్ ఇండియా అనే దాన్ని క్యాంపెయిన్ మోడ్లో కాకుండా ప్రోగ్రామ్ మోడ్లో తీసుకొచ్చాము. అంటే ఒక లిమిటెడ్ మండల్ సెలెక్ట్ చేసుకొని, అంటే ఒక జిల్లాకు వచ్చేసి 4 మండలాలు మేము సెలెక్ట్ చేసుకున్నాము. సెలెక్ట్ చేసుకొని 4 మండలాలలో ఉన్న ప్రతి పిల్లవాడు స్కూల్కి వెళ్ళే విధంగా, వెళ్ళిన పిల్లవాడు నాణ్యమైన విద్యను అభ్యసించే విధంగా తీసుకొచ్చేటందుకు మేము ప్రయత్నం చేస్తున్నాం అన్నట్టు. సో దీనికి పేరు ఏం పెట్టామంటే మండల్ ఎక్సలెన్స్ ప్రోగ్రామ్ అని చెప్పేసి దీనికి పేరు పెట్టడం జరిగింది అన్నట్టు. సో ఈ మండల్ ఎక్సలెన్స్ ప్రోగ్రాంలో మొదటగా మేము వాలంటీర్స్ని మొబిలైజ్ చేయడం జరుగుతుంది అన్నట్టు. వాలంటీర్స్ అంటే స్వచ్ఛందంగా కార్యకర్తలు ముందుకొచ్చి మేమేమైతే చేయదలుచుకున్నామో కార్యక్రమాలు వాళ్ళ ద్వారా, వాలంటీర్స్ ద్వారా మేము ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది అన్నట్టు. ఇలా శ్రద్ధగా చదువు అంటే ఆకర్షించటానికి గల కారణాలు ప్రపంచానికి తెలియాలి గదా. రీడ్ ఇండియా మౌలిక భావనంతా ఇదే కావటం వారి గొప్పతనం. ఎవ్రీ చైల్డ్ ఇన్ స్కూల్ అండ్ లెర్నింగ్ వెల్, ఇది మెయిన్ ఆబ్జెక్టివ్ ఉన్నది. దాని తర్వాత మేము పిల్లల్ని తరగతుల వారీగా కాకుండా మేము వాళ్ళ స్థాయి ఆధారంగా మేము పిల్లల్ని విభజించడం జరుగుతుంది అన్నట్టు. సో అంటే 1-2 తరగతి పిల్లల్ని ఒక రకంగా ఒక గ్రూప్గా, 3 నుంచి 5వ తరగతి పిల్లల్ని మరొక గ్రూప్గా విభజించి వారికి విడివిడిగా అబ్జెక్టివ్స్ పెట్టుకోవడం జరిగింది అన్నట్టు. 1-2 తరగతి పిల్లలకి 3 సబ్జెక్టులలో, అంటే తెలుగు, గణితము, ఇంగ్లీషు, ఈ 3 సబ్జెక్టులలో అబ్జెక్టివ్స్. మళ్ళీ 3 నుంచి 5వ తరగతి పిల్లలకు కూడా ఇదే విధంగా తెలుగు, గణితము, ఇంగ్లీషు, ఈ 3 సబ్జెక్టులలో అబ్జెక్టివ్స్ పెట్టుకోవడం జరిగింది అన్నట్టు. అదే ప్రథమ సంస్థ వాళ్ళు ఇక్కడ వచ్చి పిల్లలు మంచిగా చదువుకుంటుర్రా, ఈ స్కూల్కి వచ్చి మంచిగా చదువుకుంటుర్రా లేదా అనేది వాళ్ళు వచ్చి అడగడం జరిగింది. జరిగితే దానికి ఏమన్నా అంటే ఇక్కడ ఏదో పిల్లలు వచ్చి వెళ్ళాడుకుంటూ చదువుకుండడం సరిగ్గా లేదు, అట్లాంటి ఇక్కడ చదువుకునే వాళ్ళని ఎవరైనా ట్రైనింగ్కి పంపిస్తే మేము వచ్చి చూసి వాళ్ళని ఇక్కడ ఇది చేస్తామంటే సెలెక్ట్ చేస్తే వాళ్ళని పంపించాం ట్రైనింగ్కి. అక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చి చదవడం చెప్తే ఇప్పుడు మంచిగా పిల్లలు ఏదో ఆట ఆడించడము, అవన్నీ చదివించడం అన్నీ మంచిగా చేస్తారు, మంచిగా చదవడం జరుగుతుంది. గవర్నమెంట్ స్కూళ్ళల్లో గవర్నమెంట్ టీచర్స్కి అండ్ విద్యా వాలంటీర్లకి ఈ ప్రథమ్ మెథడ్స్ పైన 2 days ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరిగింది. దాంట్లో అదేవిధంగా స్కూల్లో కూడా ప్రథమ్ మెటీరియల్ ఉపయోగించి మన ప్రథమ్ క్లాస్ చెప్తున్నారు. దాంట్లో కూడా పిల్లలు బాగా ఇంప్రూవ్మెంట్ అవుతున్నారు. మళ్ళీ అంతేకాకుండా ప్యాట్ టెస్ట్ అనేది ఒకటి జరుగుతుంది, ప్రథమ్ అసెస్మెంట్ టెస్ట్ అనేది జరుగుతుంది అన్నట్టు. సో అంటే ఈ ప్యాట్ టెస్ట్ ఆధారంగా మేము పిల్లలకి ఏ లెవెల్లో ఉన్నారు, వాళ్ళ స్థాయి ఏ విధంగా ఉంది, వాళ్ళు 5వ తరగతి చదువుతున్నప్పటికీ ఆ స్థాయిలో ఉన్నారా లేదా అని పరీక్షించడం జరుగుతుంది. ప్రతి విలేజ్లో 1 to 5th స్టాండర్డ్ పిల్లలకి
వాళ్ళ లెర్నింగ్ లెవెల్స్ పెంచడం కోసం తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్ ఈ 3 సబ్జెక్టులలో లెర్నింగ్ లెవెల్స్ పెంచడం కోసం కృషి చేస్తామన్నమాట. దీంట్లోనే భాగంగా ప్రతి విలేజ్లో ఉంటున్న సర్పంచ్లను కలిసి, యూత్ మెంబర్స్ని, సర్పంచ్ని, వాళ్ళని గ్రామ పెద్దల్ని కలిసి కొంతమంది వాలంటీర్స్ని మొబిలైజ్ చేస్తాం. మొబిలైజ్ చేసి వాళ్ళకి ఈ 3 సబ్జెక్టులపైన ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ గ్రామ సభలో ఆ పేరెంట్స్ ముందరనే పిల్లల్ని పరీక్షించి ఆ తర్వాత మీ అబ్బాయి ఈ స్థాయిలో ఉన్నాడు, ఈ స్థాయి పెరగడానికి ఏం చేయొచ్చు అని చెప్పేసి ఆ గ్రామ సభలో మేము డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఆనను పాడిన వ్యక్తి తక్కువ జాతి వాడని రీడ్ ఇండియాను ప్రథమ్ సంస్థ ఎంత పట్టుదలగా ప్రోత్సహించింది తెలియజెప్పే గొప్ప సన్నివేశం ఇది. మీరు చూస్తున్నది అద్భుత విజయ గాథ. ఇక్కడ కనిపిస్తున్న యువ బోధకురాలికి ఏడాది క్రితం చదవటం, రాయటం వచ్చేవి కావు. కనీసం సాధారణ అంకగణిత సమస్యలు కూడా చేతనయ్యేవి కావు. ఆమెను గుర్తించి ప్రాథమిక విషయాల్లో శిక్షణ ఇచ్చాక ఈ యువ విద్యార్థిని రీడ్ ఇండియా వారి మార్గదర్శకత్వంలో నడిచింది. చదవటం, రాయటంలో ఆసక్తి చూపించి కొత్త బ్యాచ్ విద్యార్థులకు స్ఫూర్తిగా నిలిచింది. విద్యా విధానాన్ని అమలు చేయటంలో రీడ్ ఇండియా ఎన్నో వినూత్న పద్ధతులను అవలంబించింది. పాఠశాలల్లో నేర్చుకోవటంలో కొన్ని సమస్యలున్నాయి. కిక్కిరిసిపోయి ఉండే పాఠశాలలు, తగినంత మంది ఉపాధ్యాయులు లేకపోవటం, లేదా రకరకాల తరగతులకు ఒకే ఉపాధ్యాయుడు ఉంటారు. చాలా వరకు కంఠతా పెట్టే పద్ధతిలో బోధన సాగుతుంది. ప్రస్తుత తరానికి చెందిన వారు తమ పిల్లల్ని విద్యాబోధన కోసం పంపిస్తారు. కానీ వారికి చదువుకునే వాతావరణం దొరకదు. మొదటిసారిగా నేర్చుకోవాల్సింది వారు నేర్చుకోలేకపోతారు. ఈ సమస్యలకు ప్రథమ్ ఇచ్చే సమాధానం కమాల్, అంటే ద కంబైన్డ్ యాక్టివిటీస్ ఫర్ మ్యాక్సిమైజ్డ్ లెర్నింగ్, అంటే నేర్చుకోవటాన్ని విస్తృతపరిచే ప్రక్రియ. కమాల్, కాంబినేషన్ ఆఫ్ యాక్టివిటీస్ ఫర్ మ్యాక్సిమైజ్డ్ లెర్నింగ్, ఇది మా యొక్క మెథడాలజీ అన్నట్టు. ఈ మెథడాలజీ ఆధారంగా 3 సబ్జెక్టులలో, అంటే తెలుగు, ఇంగ్లీష్, గణితం, ఈ 3 సబ్జెక్టులలో పిల్లల్ని నైపుణ్యత, అంటే నాణ్యత తీసుకురావడానికి మేము ప్రయత్నం చేయడం జరుగుతుంది. తెలుగులో పిల్లలకు చదివించడం, వాళ్ళతో చదివించడం, చెప్పడం, కథలు చెప్పడం, పదాలు వేసి వాళ్ళని కొన్ని పదాలు తీయమని చెప్పడం. మ్యాథ్స్లో 1 2 3 చెప్పడం, చిన్న చిన్న కూడికలు, తీసివేతలు చెప్పడం, స్టార్లతో చెప్పడం, కరెన్సీలతో చెప్పడం. ఇంగ్లీష్లో క్యాలెండర్స్ 1 month, 2 months, 3 months ఆ క్యాలెండర్స్ చెప్పడం. మా స్కూల్లో ప్రథమ్ మెటీరియల్ యూజ్ చేస్తున్నాము. పిల్లలకి తెలుగు స్నేహబాల కార్డ్స్ చెప్తున్నాం. ఇంగ్లీష్ మాత్రము యాక్టివిటీస్ బాగున్నాయి. ఇంగ్లీషు త్వరగా నేర్చుకోగలుగుతుండ్రు ప్రథమ్ కార్డ్స్తో పాటు. తెలుగులో వచ్చేసి మనం చిన్నపిల్లలకి, అంటే నేను కొంచెం చెప్పాలి అనే ఒక కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమంలో ఏంటంటే పిల్లలు ఏదో ఒకటి వాళ్ళు మాట్లాడగలగాలి, అంటే వాళ్ళంతటా వాళ్ళు లేచి నిలబడి క్లాసులో కానీ బయట కానీ మాట్లాడగలిగే స్థాయికి తీసుకురావడానికి నేను కొంచెం చెప్పాలి అనే యాక్టివిటీ ఉపయోగపడుతుంది. అదే పెద్ద పిల్లలు వచ్చేసి నేటి తాజా సమాచారం అనేది ఇదే రకమైన కార్యక్రమం ఉంటుంది అన్నట్టు. నేటి తాజా సమాచారం అంటే వాళ్ళకు కనిపించిన టీవీలో కనిపించిన విషయాలు కానీ, లేకపోతే రేడియోలో విన్న విషయాలు కానీ, పేపర్లో చదివిన విషయాలు కానీ వాళ్ళు నేటి తాజా సమాచారంలో చెప్పవలసి ఉంటుంది అన్నట్టు. ఆ తర్వాత స్టోరీ టెల్లింగ్ అన్నట్టు. ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారో వాళ్ళకి స్టోరీ టెల్లింగ్, ఈ మా నోన్ స్టోరీస్, అన్నోన్ స్టోరీ, అంటే తెలిసిన కథలు, తెలియని కథలు అనేవి మేము విభజించడం జరిగింది. మొత్తం ఆన్సర్
గణితానికి వచ్చినట్లయితే గణితంలో స్ట్రాస్ కరెన్సీస్ అని ఉంటాయి అన్నట్టు. స్ట్రాలు అంటే నెంబర్లు లెక్క పెట్టడం. అంటే మనం కూల్ డ్రింక్ తాగే స్ట్రా ఉంటుంది. ఆ కూల్ డ్రింక్ తాగే స్ట్రాల ఆధారంగా మేము ఆ నెంబర్లు ఎలా కౌంట్ చేస్తారు, కౌంట్ చేసిన తర్వాత వాటిని ఒక 10 కౌంట్ చేసిన తర్వాత వాటిని కట్టగట్టడం జరుగుతుంది. దాన్ని 10ల స్థానంగా మేము నేర్పడం జరుగుతుంది. అంటే ఈ స్ట్రాల ఆధారంగా వాళ్ళకి 1 నుంచి 100 వరకు వీలైన 100 వరకు నేర్పించడం జరుగుతుంది. అంటే కట్టలు చిల్లర అనేది వాళ్ళకి మొదట పరిచయం చేస్తాం. ఆ తర్వాత స్థాన విలువలు 1లు 10లు అనేది ఇంట్రడ్యూషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కరెన్సీ వచ్చేసి కరెన్సీలో కూడా 1 రూపాయి నుంచి 1,00,000 రూపాయల వరకు మాకు కరెన్సీ అనేది ఉంటుంది. ఆ 1,00,000 రూపాయల వరకు ఉన్న కరెన్సీని ఉపయోగించి బిజినెస్ గేమ్ అనేది ఆడడం జరుగుతుంది. ప్రతి ఒక్క కాంపిటీషన్కి మనం వెళ్ళాలనుకుంటే ఇంగ్లీష్ యొక్క అవసరం ఎంతైనా ఉంది. సో దానికోసమే ఈ సంవత్సరం నుంచి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా 1వ తరగతి నుంచే ఆంగ్ల భాష మొదలు పెట్టాలని ఆలోచిస్తుంది. సో దానికోసం కూడా మా దగ్గర ఒక మెథడ్ అనేది ఉపయోగించడం జరుగుతుంది అన్నట్టు. సో ఇంగ్లీష్లో వచ్చేసి రకరకాల యాక్టివిటీస్ అనగా రేమ్స్ ఆధారంగా, ముఖ్యంగా రేమ్స్ని ఆధారంగా చేసుకొని మేము చేయడం జరుగుతుంది అన్నట్టు. అంటే రోలీపోలీ, మెలోడీ, క్రొకోడైల్ అనేవి ఇలా రేమ్స్ గేమ్స్ ఆధారంగా చేసుకొని ఇంగ్లీష్ని కూడా ఫన్ యాక్టివిటీ లాగా చేసి మేము వాళ్ళకి నేర్పించడం జరుగుతుంది అన్నట్టు. ప్రథమ్ ఆంధ్రప్రదేశ్కు టీచర్లు, విద్యా వాలంటీర్లు, స్టూడెంట్ టీచర్లు బలంగా ఉన్నారు. సమిష్టిగా అందరూ ఆకాంక్షలను వాస్తవాలుగా మలుచుకుంటున్నారు. విద్యార్థులను గుర్తించటం, వారిని పాఠశాలకు పంపించమంటూ తల్లిదండ్రులను అభ్యర్థించటం మేనేజ్మెంటు నైపుణ్యాన్ని సూచిస్తుంది. దీన్ని సాధించటానికి ప్రథమ్ సభ్యులు, విద్యా వాలంటీర్లు కమాల్ విధానం ద్వారా శిక్షణ పొందుతారు. ఇది గ్రామ సర్పంచ్ నుంచి మొదలవుతుంది. ఈ ప్రథమ్ వాళ్ళని కూడా వచ్చి చూసి కంటిన్యూ చూసిపోతున్నాం. వాళ్ళు రోజు వస్తున్నారు, చెప్తున్నారు, రాలేదని కూడా చూస్తున్నాము, రోజు కూడా చెప్తున్నారు. ఇక మా స్కూల్లో కూడా హెడ్ మాస్టర్ వాళ్ళు టైంతో వస్తున్నారు రాలేదా అని చూస్తున్నాం. వాళ్ళు కూడా టైం చేస్తున్నారు, పిల్లలకు మంచిగానే హెల్ప్ చేస్తున్నారు. చూస్తున్నాం కదా, ఈ వంట చేసే వాళ్ళు కూడా మంచిగానే చేసి పెడుతున్నారు. అయితే వీళ్ళకి మేము విద్యా వాలంటీర్లకి, టీచర్లకి మేము మా యొక్క కమాల్ మెథడాలజీని వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా వాళ్ళ స్కూల్లో ఉన్న పిల్లలు ఎవరైతే వెనుకబడి ఉన్నారో ఆ పిల్లల్ని తీసుకొని స్కూల్ తర్వాత కానీ ముందర కానీ కొన్ని సందర్భాల్లో స్కూల్ టైంలో కానీ వాళ్ళ పిల్లల్ని తీసుకొని ఈ కమాల్ మెథడాలజీ ఉపయోగించి వాళ్ళు టీచింగ్ చేయడం జరుగుతుంది. నేను లాస్ట్ ఇయర్ స్కూల్ చెప్పిన, ఇక్కడ విద్యా వాలంటీర్గా చేసిన. లాస్ట్ ఇయర్ ప్రథమ్ వాళ్ళు వచ్చేసి విద్యా వాలంటీర్లకు ఎవరైనా ప్రథమ్ చెప్తారా అంటే నేను చెప్తానని చెప్పేసి చెప్పిన. ఈ మొదలు ఇక్కడ చదువుకునే పిల్లలు చదువుకొని ఏం చేస్తారంటే ఎల్లాడుతారు, ఆటలు ఆడుతారు, ఏం చదివే వాళ్ళు లేకుండే. ఇప్పుడు ఈ ప్రథమ స్కూల్ పెట్టి నుంచి మంచిగా చాలా బాగా చదువుకుంటున్నారు. మిగతా సంస్థల తరహాలోనే ప్రథమ్ ఏపీ కూడా గట్టి పునాదులపై ఆధారపడి పనిచేస్తోంది. పెరుగుతున్న వాలంటీర్లే సంస్థకు వెన్నెముక. ఈ గొప్ప ప్రయత్నం డబ్బు కోసం కాదని ప్రపంచానికి చాటి చెప్పాలనుకుంటోంది. తాజా విద్యా విధానాన్ని, బోధన పద్ధతులను నేర్చుకుంటున్నందుకు విద్యా వాలంటీర్లు కూడా తమ బాధ్యతలను ఆస్వాదిస్తున్నారు. ఈ వినూత్న పథకంలో తల్లిదండ్రులు నిమగ్నమయ్యే తీరు మరో ప్రత్యేకత. రీడ్ ఇండియా ద్వారా వస్తున్న ప్రయోజనాలను చూసి చాలామంది తల్లిదండ్రులు చేతులు కలుపుతున్నారు. వారే రీడ్ ఇండియాకు అసలైన వనరులు. ఎందుకంటే వారు ఆ నోట ఈ నోట ఈ పథకానికి ప్రేరణ కల్పిస్తున్నారు. వాలంటీర్లు, బోధకులతో పరస్పరం జరిగే చర్చలు అమోఘం. నాకు టీచింగ్ ఎక్స్పీరియన్స్ అసలు లేదు. ప్రథంలో రావడం వల్ల కొంచెం మట్టం తెలుసుకున్నాను. అలాగే పిల్లలు కూడా తెలియని విషయాలు చాలా తెలుసుకోగలిగారు. నా టీచింగ్ మెథడ్ కూడా చాలా ఇంప్రూవ్మెంట్ కావడమే కాకుండా దాని పట్ల మంచి ఆసక్తికరంగా ఉండటం, పిల్లల్ని రోజు రోజుకి వాళ్ళ యొక్క సంఖ్యను పెంచడం, వాళ్ళలో ఉన్నటువంటి మంచి ప్రతిభను తీసుకురావడం వల్ల నాకు ఈ టీచింగ్ పట్ల మంచి శ్రద్ధ ఉండటం చేత నేను పిల్లల్ని గ్యాదర్ చేసి రోజు రోజుకి వాళ్ళ యొక్క సంఖ్యను ఈ కమలు
మెథడ్ ద్వారా చాలా విషయాలు చెప్తూ వాళ్ళని మంచిగా ఇంప్రూవ్మెంట్ చేయడమే కాదు, ఇంకా సంఖ్యను కూడా పెంచేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ ప్రోగ్రామ్ చాలా యూస్ఫుల్గా ఉంది. ప్రథంలోకి వచ్చిన తర్వాత ఈ 4 మండలాల్లో ఉన్న ప్రతి గ్రామం తిరగడం వల్ల సర్పంచ్లు కానీ, మళ్ళీ డిఈఓ, డిస్టిక్ ఆఫీస్లో డిఈఓ కానీ, ఎంఈఓలు, పెద్ద మంచి అఫీషియల్స్తో కూడా మంచి సంబంధాలు ఉన్నాయన్నమాట. దాంట్లోనే కొంచెం కొత్త వాళ్ళు పరిచయం అవుతున్నారు. ప్రతి విలేజ్లో సర్పంచ్లు, పెద్ద మనుషులు, ఎంపీపీలు వాళ్ళు పరిచయం అవ్వడం వల్ల నా పర్సనల్ డెవలప్మెంట్ కూడా ఎవరితో ఎట్లా మాట్లాడాలి, సార్తో ఎట్లా మాట్లాడాలి, మన పై ఆఫీసర్తో ఎట్లా మాట్లాడాలి కూడా బాగా అవగాహన వచ్చింది. ఇంకోటి, మామూలుగా నేను వేరే జాబ్ చేసేటప్పుడు వేరు, ఇప్పుడు ప్రైవేట్ ఒక ఎన్జిఓలో ఎడ్యుకేషన్ సంస్థలు చేస్తున్నాను కాబట్టి నలుగురికి సర్వీస్ చేసే దాంట్లో జాబ్ చేస్తున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ప్రథమ సంస్థ వాళ్ళు మేము ఊరికే చెప్పకుండా మాకు కూడా వాళ్ళు ఉపయోగకరంగా కంప్యూటర్ నేర్పించడం, వివిధ మొదలైనవి చేస్తున్నారు. వాటి వల్ల కూడా మాకు చాలా ఉపయోగకరంగా ఉంది. ఇప్పుడు 25 మెంబర్స్తోనే ఈ ప్రథమ చెప్తున్నాము. ఇంకా పిల్లలు కూడా అభివృద్ధి చెందాలంటే ఇంకా కూడా వచ్చే వాళ్ళను రప్పించి ఇంకా 20 తర్వాత ఇంకా ఎక్కువ మంది పిల్లలను కూడా తీసుకొచ్చి చెప్తాము. ప్రథమ బడి ఇక్కడ మా ఊరిలో పెట్టి నుంచి మా అమ్మాయి మంచిగా చదువుకుంటుంది. ఆడ నుంచి మా అమ్మాయి మంచిగా స్కూల్కి పోతుంది. మాకు సంతోషం అనిపిస్తుంది. తల్లిదండ్రులు కూడా ఈ యొక్క యాక్టివిటీస్ అనేవి మేము బహిరంగంగా, అంటే కమ్యూనిటీలో చేసేటప్పుడు బహిరంగంగా రోడ్ల పైన యాక్టివిటీస్ చేసి చూపిస్తూ ఉంటాం. సో పేరెంట్స్ అందరూ వచ్చి చూస్తూ ఉంటారు. చూసి చాలా వాళ్ళకి నచ్చి ఈ కార్యక్రమాలని చేస్తున్న విధానాన్ని, పద్ధతులను వాళ్ళు చూసి వచ్చి మా పిల్లల్ని కూడా మేము పంపిస్తాము, మా పిల్లలు కూడా అభివృద్ధి చేసేటట్టు మీరు ప్రయత్నం చేయండి అని చెప్పేసి వాళ్ళ సహకారం కూడా చాలా అందిస్తూ ఉన్నారు అన్నట్టు. అదేవిధంగా రకరకాల గ్రూపుల వాళ్ళు వాలంటీర్లుగా ముందుకొచ్చి మేము కూడా చేస్తాము ఈ కార్యక్రమాలు అని చెప్పేసి వాళ్ళ వంతు సహకారం వాళ్ళు అందించడం జరుగుతుంది అన్నట్టు. ఉదాహరణకు మేము మెదక్ డిస్ట్రిక్ట్ తీసుకున్నట్లయితే ఈ యొక్క మెథడాలజీ మాకు టీచర్స్కి నచ్చడం ద్వారా వాళ్ళు మాకు అడిగారు, మాకు ట్రైనింగ్ ఇవ్వమని చెప్పేసి అడగడం జరిగింది. అప్పుడు మేము ఆ 4 మండలాల్లో ఉన్న అందరి టీచర్లకి, విద్యా వాలంటీర్లకి మేము ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో తద్వారా వాళ్ళు కూడా ఈ యొక్క కమాల్ మెథడాలజీని స్కూల్లో ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది అన్నట్టు. ఇప్పటి వరకు బాగా చదువుకోలేకుండే, ఇప్పుడు ఇక్కడ ఈ ప్రథమ స్కూల్ స్టార్ట్ అయిన నుంచి బాగానే చదువుకుంటుండు. ఇప్పుడు తాజాగా మరో సరికొత్త ప్రయత్నాన్ని ప్రారంభించింది. అది విద్యకు బదులుగా విద్య. దీన్నే ఈఎఫ్ఈ కార్యక్రమం అంటారు. దీన్ని 2011-12 విద్యా సంవత్సరానికి ప్రథమ్ ఆంధ్రప్రదేశ్లో ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టనుంది. విద్యా వాలంటీర్లు ఇంగ్లీషు నైపుణ్యాన్ని పెంచుకోవాలో, కంప్యూటర్ నేర్చుకోవాలో వారే నిర్ణయించుకోవచ్చు. ఆ తర్వాత 20 మంది పిల్లలకు కమాల్ విధానం ప్రకారం బోధించాల్సి ఉంటుంది. సంబంధిత కేంద్రాల్లో వారు మరింత చురుకుగా పాల్గొనేలా చేసేందుకు దీన్ని రూపొందించారు. సో ఈ ముఖ్యంగా రీడ్ ఇండియా కార్యక్రమంలో మేము కొన్ని విషయాలు సాధించామని చెప్పుకోవచ్చు. ఏంటంటే ముఖ్యంగా ఈ మెథడాలజీ అనేది స్కూల్లో చాలా స్కూళ్ళల్లో మేము తీసుకెళ్ళగలిగాము. అంటే జనరల్గా రెగ్యులర్ ప్రాక్టీస్ ఆఫ్ టీచింగ్ కాకుండా మేము మెథడాలజీని, అంటే యాక్టివిటీ బేస్డ్ మెథడాలజీ కాబట్టి ఈ యాక్టివిటీ బేస్డ్ మెథడాలజీని స్కూళ్ళల్లో ఇంప్లిమెంటేషన్ అయ్యే విధంగా మేము ప్రయత్నం చేయడం జరిగింది. దాంట్లో చాలా వరకు సక్సెస్ అయ్యాం. అదేవిధంగా కమ్యూనిటీ విషయానికి వచ్చినట్లయితే పేరెంట్స్లో కూడా చాలా అవేర్నెస్ అనేది పెంచగలిగాం. అంటే మేము రకరకాల యాక్టివిటీస్ బహిరంగంగా చేయడం ద్వారా పేరెంట్స్ని రకరకాలుగా కలిసి వాళ్ళకి ఒక ఎడ్యుకేషన్ గురించి మేము చెప్పడం ద్వారా ఈ అవేర్నెస్ అనేది కూడా తీసుకురావడం జరిగింది. అంటే అంతేకాకుండా ఈ సర్పంచ్ ప్లస్ అదర్ పొలిటికల్ బాడీస్ ఎవరైతే ఉంటారో కమ్యూనిటీలో, విలేజ్లో, వాళ్ళందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి రెజల్యూషన్, ఒక MOU మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ బిట్వీన్ ప్రథమ్ అండ్ గ్రామ పంచాయతీ అనేది చేసుకొని గ్రామంలో రకరకాల
విద్యకు సంబంధించిన రకరకాల కార్యక్రమాలు మేమందరం చేయగలగడం సాధ్యమవుతుంది అన్నట్టు. ఇది కూడా మేము ఒక అచీవ్మెంట్గా మేము భావిస్తున్నాం. ఈ పరిస్థితుల్లో మనం వనరులన్నింటినీ సమీకరించి చేయి కలిపి పనిచేస్తే రీడ్ ఇండియా ప్రతి పల్లెను చేరుతుంది. అందరికీ విద్య అనే కల సాకారమవుతుంది. గ్రామీణ వయోజన విద్య, సంపూర్ణ అక్షరాస్యత వంటి విషయాల్లో ప్రథమ్ సంస్థ తమ సమకాలీన సలహాదారుగా పేరు తెచ్చుకోవటంలో రీడ్ ఇండియా కృషి ఎంతో ఉంది. Je t'aime comme j'aime la musique. Tes cheveux noirs comme la nuit. Tes yeux brillants comme le soleil. Ouvre ton cœur et danse avec moi.